ప్రైజ్ ద లార్డ్. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనము చదువుకుందాము. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహు జనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. వారు అనే మాటని ఇక్కడ చూస్తున్నాము. వారు ఎవరు అన్నప్పుడు బర్నబా, సౌలు. మరి తర్వాత కాలంలో పౌలుగా పిలువబడినారు. మరి బర్నబా, పౌలు ఇద్దరు కూడా అంతియోకయ సంఘంలో సంవత్సరం అంతా కూడా ఉన్నారు. ఉండి అనేక మందికి వాక్యాన్ని బోధించారు. ఎంతో కష్టపడ్డారు దేవుని యొక్క పరిచర్య కొరకు. ఈ పౌలు గారు దమస్కు మార్గంలో ఎప్పుడైతే ప్రభువు చేత దర్శింపబడి మారు మనసు పొందాడో వెంటనే ఆయన తన పట్టణమైన తార్సునకు వెళ్ళాడు. అక్కడ 12 సంవత్సరాల కాలమును గడిపాడు. ఆ కాలము మనం మౌన కాలం అని పిలుచుకోవచ్చు. ఎందుకంటే ఆయన మౌనంగా నిశ్శబ్దంగా ఉన్నాడు ఆ 12 సంవత్సరాల కాలం. అంటే తనను తాను ప్రార్థనాపూర్వకంగా భవిష్యత్తులో చేసేటువంటి పరిచర్య కొరకు సిద్ధపరచుకొని ఉండి ఉన్నాడు. మరి ఆ కాలమంతా కూడా ఏమి వృధా కాలేదు. ఆ కాలమంతా కూడా అలా పోగొట్టుకున్నట్టుగా ఏమి లేదు. ఆ సిద్ధపాటు కాలము పరిచర్య తర్వాత కాలంలో ఎంతో గొప్పగా మరి జరిగించబడింది. అయితే అంతియోకయ పట్టణము గురించి మనం కొంత నేపథ్యంను మనం తెలుసుకున్నట్లయితే లేదా చూసినట్లయితే ఈ పట్టణము క్రీస్తు పూర్వము 300 సంవత్సరంలో మహా అలెగ్జాండర్ యొక్క వారసులలో మరి ఒకరైనటువంటి సెల్యూకస్, 1వ సెల్యూకస్, ఈయన తన తండ్రి అయిన అంతియోకయ పేరు మీద ఈ అంతియోకయ పట్టణాన్ని నిర్మించాడు. మరి ఈ పట్టణాన్ని నిర్మించి మరి దాన్ని అభివృద్ధి పరిచాడు. ఆ కాలంలో అక్కడ ఒక 500,000 జనాభా ఉండేది. అయితే ఇప్పుడు ప్రస్తుతం నేడు మరి టర్కీ నగరంగా లేదా టర్కీ పట్టణంగా పిలువబడుతూ దాదాపు 3,500 జనాభా మాత్రమే కలిగి ఉన్నది. మరి ఈ పట్టణం యొక్క అభివృద్ధి ఏంటి, పట్టణం దేనికి ప్రత్యేకత కలిగి ఉన్నది అని మనం చూసినట్లయితే ఈ పట్టణము మరి ఎంతో వ్యాపారానికి, వాణిజ్యానికి, అధునాతనమైనటువంటి సంస్కృతికి ప్రసిద్ధి చెందినది. దానితో పాటే ఎంతో పాపము, అనైతికతకు కూడా ఈ పట్టణము ప్రసిద్ధి చెందినది. మరి అలాంటి పట్టణంలో పౌలు, బర్నబాలు సంవత్సరం అంతా కూడా కలిసి ఉన్నారు. సంఘాన్ని ఎంతగానో బలపరిచారు. అనేకులకు సువార్తను బోధించారు. అనేకులకు మరి బోధించి క్రీస్తు రక్షణ మార్గంలో నడిపించారు. మనం 21వ వచనంలో కూడా చూసినట్లయితే అనధికార సువార్త బోధన జరిగింది, ప్రసంగాలు చేశారు. ఈ యొక్క పట్టణంలో మరి వీరు అధికారిక బోధన జరిగించారు, ప్రసంగాలు చేశారు. అయితే ఈ అనధికారిక బోధలు, ప్రసంగాలు, అధికారిక బోధలు, ప్రసంగాల కలయికతో ఈ అంతియోకయ పట్టణము ప్రపంచాన్ని ఆ కాలంలో ఎంతో ప్రభావితం చేసింది. అంత గొప్ప సంఘంగా ఈ యొక్క సంఘము వర్ధిల్లింది. అయితే ఈ అంతియోకయ సంఘం గురించి కూడా ఇంకొక మాట మనం చూడగలం. ఏమిటంటే యెరూషలేము మతానికి సంబంధించినది, రోము శక్తికి సంబంధించినది, అలెగ్జాండ్రియా పట్టణము తెలివికి సంబంధించినది, ఏథెన్సు పట్టణము తత్వశాస్త్రమునకు సంబంధించినది. అయితే అంతియోకయ పట్టణము మరి వ్యాపార వాణిజ్యాలు మరియు మరి అనైతికతకు అదెంతో ప్రసిద్ధి చెందినదిగా ఆ రోజుల్లో పేరు గాంచినది. మరి ఇలాంటి పట్టణంలో మరి 1వ శతాబ్దం కాలంలో ప్రారంభంలో పౌలు, బర్నబా, పేతురు ఎంతో గొప్ప సేవ జరిగించారు. మరి ప్రియమైనటువంటి వారలారా, మన జీవితాలలో కూడా మనల్ని దేవుడు ఎక్కడ నడిపించాలని కోరుతున్నాడో, మనం ఎక్కడ కలిసి జీవించాలని కోరుతున్నాడో, మనం ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు. ఇక్కడ అంతియోకయ సంఘంలో ఇలాంటి పట్టణంలో, అనైతికతకు కేంద్రంగా ఉన్నటువంటి పట్టణంలో
పరిచర్య జరిగించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటి పట్టణంలో అనేక మందికి క్రీస్తు సువార్తను ప్రకటించటం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ వారి యొక్క సిద్ధపాటు, పౌలు బర్నబాల సిద్ధపాటు, వారి యొక్క సమర్పణ, వారి యొక్క త్యాగము, మరి అక్కడ వారి యొక్క ప్రార్థనా జీవితం, అన్నిటికంటే ముఖ్యంగా వారి యొక్క సమర్పణ, వాళ్ళ జీవితాలు దేవునికి అప్పగించుకున్నారు, దేవుని వాక్యానికి లోబడినారు, దేవుని పిలుపుకు వారు విధేయత చూపినారు. కాబట్టి అలాంటి పట్టణంలో కూడా మరి దేవుని పరిచర్యను వాళ్ళు ఎంతో చక్కగా జరిపించారు. మరి దేవుడు మిమ్మల్ని, మీ యొక్క జీవితాలను వాడుకోవాలని ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. మరి మీ తలాంతులను, మీ సమర్పణను, మీ యొక్క మరి పిలుపును మీరు ఎరిగినట్లయితే, మీరు దేవుడు నడిపిస్తున్న మార్గంలో, దేవుడు నడిపిస్తున్న పట్టణంలో, దేవుడు నడిపిస్తున్నటువంటి ప్రదేశంలో మీరు లోబడి వెళ్ళినట్లయితే, విధేయత చూపి ఆయన పిలుపుని అందుకొని వెళ్ళినట్లయితే, ఇక్కడ అనేక మంది ప్రభు తట్టు తిరిగినట్టుగా పౌలు బర్నబాల పరిచర్య ఎంతో ఫలవంతంగా జరిగినట్లుగా మీరు చేసే పరిచర్యను కూడా దేవుడు ఖచ్చితంగా ఫలభరితం చేస్తాడు. మనకు కావాల్సింది ప్రాముఖ్యంగా విధేయత, ఆయన పిలుపుకు విధేయత, ఆయన సేవకు కావలసిన సమర్పణ, అంకిత భావము. ఈ మూడు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఎంతో గొప్పగా వాడుకుంటారు. అనేక మందిని క్రీస్తు తట్టు తిప్పుటకు మీరు ఒక బలమైన సాధనంగా వాడబడతారు. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, పౌలు బర్నబాలు కలిసి ఎంతో గొప్ప సేవను అంత్యోదయ పట్టణంలో జరిపించారు. మరి సంవత్సరం అంతా కూడా కష్టపడ్డారు. మా జీవితాలలో కూడా అలాంటి విధేయత, సమర్పణ, అంకిత భావం అనుగ్రహించమని, మీరు నడిపిస్తున్న మార్గంలో మేము నడిచి ప్రభువా, మీరు పంపిస్తున్న ప్రదేశంలో మేము అంత గొప్ప పరిచర్య జరిపించుటకు కావలసిన నీ కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.